సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్నగర్ సెగ్మెంట్లలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అంతర్రాష్ట్ర చెక్పోస్టు నుంచి గాంజా, అక్రమ ఇసుక, పశువుల రవాణా, పేకాట లాంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇలాంటి దందాలు జరుగుతున్నట్టు తెలిస్తే పోలీసులకు చెప్పాలని సూచించారు డీఎస్పీ. ఆంధ్ర వైపు నుంచి ఇసుక అక్రమ రవాణా, అది లారీలు కానీ ట్రాక్టర్లలో కానీ అక్రమ వేబిళ్ల ద్వారా తరలించిన ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా పట్టుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి అటు మైనింగ్ శాఖ, ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత కోర్టు కూడా పంపించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది గుంపులుగా చేరి పేకాట ఆడుతున్న వాళ్ళని కూడా పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మమ్మల్ని చూడట్లేదు అనే భావనతోని ఏదైనా చేస్తున్నట్లయితే ఇట్లాంటి పేకాటకు నిర్వహించడం కానీ పేకాట ఆడడం కానీ చేస్తే మాత్రం చాలా కఠినాధికారిన చర్యలు గేమింగ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. పశువుల అక్రమ రవాణా కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా కొన్ని రహస్య మార్గాల ద్వారా, ఇంటర్నల్ రూట్ల ద్వారా, లేకపోతే హైవే కాకుండా హైవేని తప్పించి వేరే చెక్ పోస్ట్ రూట్ కాకుండా వేరే రూట్లో వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద కూడా ఉక్కు పాదం పెడతాము. ఎవరిని ఇందులో ఎంత పెద్దవాళ్ళున్నా ఇటువంటి కార్యక్రమాల్లో సహించేది లేదు.